ఓం అస్మద్గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. రామానుజుల వారి చరిత్ర నుండి పక్కకు వెళ్ళినప్పటికీ రామానుజుల వారి చరిత్రతో సంబంధం ఉన్నటువంటి కథే. పూర్వం నాగమునులు అనేటటువంటి గొప్ప అష్టాంగ యోగ సిద్ధులు ఉండేవారు. వారు ఒకనాడు కుంభకోణం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పండితులు 10 తమిళ పాసురాలను పారాయణం చేయటం విని, చాలా బాగున్నాయి ఈ పాసురాలు అంటే తమిళ శ్లోకాలు, వీటిని ఎవరు రచించారు అని అడగగా, ఎవరో నమ్మాళ్వార్లు ఈ పాసురాల్ని రచించారు. వారు మొత్తం 1000 పాసురాలను రచించారు. వాటిలో మాకు దొరికిన 10ని మేము పాడుకుంటున్నాము అని తెలియజేస్తారు. అప్పుడు ఆ నాదమునులు మిగిలినటువంటి 1000 పాసురాలను ఎలా తెలుసుకోవాలి అని అడుగగా, ఆ పండితులు ఇలా చెప్తారు. నమ్మాళ్వార్లు కన్యాకుమారి దగ్గరలోని ఆళ్వార్ తిరునగరి అనేటటువంటి ప్రాంతంలో జన్మించారు. అక్కడ వారి శిష్యులైనటువంటి మధుర కవి ఆళ్వార్లు ఈ నమ్మాళ్వార్ని స్తుతిస్తూ 12 శ్లోకాలను పాసురాలను రచించారు. ఆ 12 పాసురాలను కన్నినం సిరుత్తాంబు అనే పేరుతో రచించారు. ఈ కన్నినం సిరుత్తాంబును ఆళ్వార్ తిరునగరి వెళ్ళి అక్కడ 12,000 పర్యాయాలు గనుక పారాయణ చేయగలిగితే నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యి మిగిలినటువంటి పాసురాలను ఉపదేశిస్తారు అని తెలియచేయగానే నాదమునులు సంతోషపడి, ఎలాగైనా ఈ పాసురాలను పొందాలి, అందరికీ తెలియచేయాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆళ్వార్ తిరునగరి వెళ్ళి అక్కడ ఉపవాస దీక్షతో కన్నినం సిరుత్తాంబును 12,000 పర్యాయాలు పారాయణ చేయగా నమ్మాళ్వార్లు ప్రత్యక్షమవుతారు. ఈ నమ్మాళ్వార్లు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పాదుకా అంశం. వీరినే సెటారి అని పిలుస్తారు. ఈ నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యి వారు రచించినటువంటి 1000 పాసురాలను, మిగిలినటువంటి ఆళ్వార్లు రచించినటువంటి పాసురాలను మొత్తం కలిపి 4000 పాసురాలను ఈ నాదమునులకి ఉపదేశించి చెప్తారు. రాబోయే రోజుల్లో రామానుజులు అనేటటువంటి గొప్ప మహానుభావుడు అవతరిస్తారు అని భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని నమ్మాళ్వార్లు నాదమునులకి అందజేస్తారు. చూసారా, రామానుజుల వారు అవతరిస్తారని ముందే నమ్మాళ్వార్లు రామానుజుల వారి విగ్రహాన్ని నాదమునులకు అందించారు. ఈ ప్రపంచంలో ఏ ఆచార్యులకే లేనటువంటి గొప్పతనం రామానుజాచార్యులది. వారు ఈ భూమి మీదకి రాకముందే వారి విగ్రహం ఈ భూమి మీదకి వచ్చింది. రామానుజుల వారి విగ్రహం నాదమునుల పరంపరలో ఆరాధనను అందుకుంటూ యామునాచార్యుల వరకు ఆరాధనను అందుకుంది. జయ శ్రీమన్నారాయణ.